కమ్మటి బెండకాయ పచ్చడి అనమాట. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక పావు కిలో బెండకాయలు, ఒక హాఫ్ కిలో టమాటాలు. ఇక్కడ పూణేలో పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మన సైడ్ తేజ మిరగాయలు ఎంత కారంగా ఉంటాయో ఇవి కూడా ఇంతే అనమాట, సేమ్. నేను ఒక పావు కిలో బెండకాయలను కడిగి కట్ చేశాను. అలాగే ఒక హాఫ్ కిలో టమాటాలని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇలా ఇవన్నీ వేసేసుకొని మనం కొంచెం నూనె వేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చేసి ఇలా మూత తీసేసుకొని రోట్లో మనం దంచేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ రోల్ లేదు కాబట్టి నేను ఒకసారి అంటే ఉల్టా మిక్సీలో తిప్పేసానంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుల్లాగా ఉండేలాగా చేయాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని వెల్లుల్లి వేసుకొని ఇలా లైట్గా కచ్చగా పచ్చడిని మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా కాకుండా ఇలా బెండకాయలతోటి జిగట అంతా ఇట్లా మనం చేసేసుకొని అన్నంలో కానీ సంగట్లో కానీ తింటే సూపర్ ఉంటుంది.